హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైన ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఇది భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే కంపెనీల షేర్స్లో పెట్టుబడి పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు, బ్రిడ్జెస్, పవర్ ప్లాంట్, టెలికాం, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ వంటి దేశం అభివృద్ధి చేసే రంగాలన్నమాట. ఇందులో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఈక్విటీ షేర్స్లోను, కొంచెం డెట్ ఫండ్స్లోను మరియు క్యాష్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్, ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మినిమం 3 నుంచి 5 సంవత్సరాల పాటు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఫండ్ని జనవరి 1, 2013లో లాంచ్ చేశారు. దీని ఫండ్ వాల్యూ వచ్చి 4,545.6 కోట్లు, అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనమాట. దీని ఎన్ఏవి వచ్చి 53.48గా ఉంది. దీని రిటర్న్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 12%, లాస్ట్ 3 ఇయర్స్ 22.1%, లాస్ట్ 5 ఇయర్స్ 21.1%గా ఉంది. దీంట్లో లంసంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే 5,000 రూపాయలు, అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 500 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. దీంట్లో లాకింగ్ పీరియడ్ అనేది ఏమీ లేదు. మనం అమౌంట్ని ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడన్నా విత్డ్రా చేసుకోవచ్చు.